గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురువుగారు, అసలు కృష్ణుడు ఉడిపికి ఎలా వచ్చాడు? ఉడిపి కృష్ణుని కిటికీలో నుంచి చూడాలి అని అంటారు. ఎందుకు కిటికీలో నుంచే చూడాలి? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపి నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వాస్తవానికి భక్తివన్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. చాలా చక్కటి ప్రశ్న. అనంతమైన వంటి ఎక్కడ ఉండడం జగన్నాథుడు? అనంతమైన వంటి ప్రదేశాల్లో ఆయన కనపడుతుంటాడు. అనేక రకమైన వంటి ప్రదేశాల్లో ఆయన అవతరిస్తుంటారు. ఒకానొక సందర్భంలో ఉడిపిలో కూడా అదే రకంగా స్వామివారు ఒక సందర్భంలో వెలిశారు. అఖండమైన వంటి మఘవాసు వాళ్ళ ఆధ్వర్యంలో స్వామివారికి ఒక కైంకర్యాలన్నీ కూడా జరిగేవి. ఇది కలియుగంలోనే చాలా విచిత్రమైన వంటి ఒక సంఘటన ఒక సందర్భం జరిగింది. హరిదాస్ అనే ఒక భక్తుడు ఉండేవారు. ఆ హరిదాస్ అనే భక్తుడు ఉండేవారు. వారు ఏంటంటే అక్కడ మగవాళ్ళు ఏంటంటే మడియాచారాలు ఎక్కువ. వాళ్ళు పువ్వులు పట్టుకోవాలన్నా, ఉప్పు పట్టుకోవాలన్నా నీళ్లు చల్లేసుకుని పట్టుకోవాలి. నీళ్ళు చల్లేసుకొని పువ్వు పట్టుకోవాలన్నా, నిమ్మకాయ పట్టుకోవాలన్నా, కొబ్బరికాయ పట్టుకోవాలన్నా, ఇంకేదైనా పట్టుకోవాలన్నా కూడా నీళ్లు ముట్టుకొని చేయాలి. అటువంటి ఒక ఆచారం సిద్ధాంతం మగవాచార్యస్ వాళ్ళు. సో అక్కడ కృష్ణుడికి చాలా వరకు కూడాను చాలా విశేషంగా చాలా చిన్నగా ఉంటారు ఆయన. ఎప్పుడు కూడా మీరు చూసారంటే ఏ గుడికి వెళ్ళాలంటే ముఖద్వారం నుంచి దర్శనం అవుతుంది కదమ్మా. ఇప్పుడు ఆలయానికి వెళ్ళిన తర్వాత గర్భాలయంకి వెళ్ళిన తర్వాత గర్భాలయంలోనే స్వామివారిని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అభిముఖంగా మనం చూడాల్సి వస్తుంది. అది ఆ కథ కూడా చెప్తారు. అయితే ఇక్కడ ఆ మగవాచార్యులు వాళ్ళు చక్కగా ఇంత ఎత్తులో ఉంటాడు. స్వామివారికి చక్కగా అన్ని విధాల ఉంటే అభిషేకం చేస్తారు. అయితే ఒకానొక సందర్భంలో ఒక రోజున హరిదాస్ అయిన భక్తుడు ఉడిపి కృష్ణుని చూడాలని చాలా ఆశతో భక్తితో నడుచుకుంటూ ఆయన కీర్తనాలు చెప్పుకుంటూ ఊరు జనాలంతా కూడా పోగు చేసుకుంటూ స్వామివారి లీలల గురించి అంటే కూడా చెప్పుకుంటూ పాడుకుంటూ ఆయన ఉడిపికి చేరారు. ఉడిపికి చేరిన తర్వాత ఆ రోజుల్లో ఆ మఘవాసులంతా కూడా నువ్వు తక్కువ కులం వాడివి, నువ్వు ఆలయాలంతా కూడా ప్రవేశించరావద్దు, కాబట్టి నువ్వు ఆలయ ప్రవేశం లేదనేసి ఆయన్ని బహిష్కరించారు. ఆ హరిదాస్ని బహిష్కరించే లోపల అక్కడ చాలా వరకు కూడాను ఆయన బాధపడి ఆయన దుఃఖంగా వచ్చాడు. ఎంతో సంతోషంగా వచ్చారు ఆయన. స్వామివారిని చూద్దామని దర్శనం చేసుకుందాం అనేసి. అప్పుడు భయంకరమైనటువంటి ఒక తుఫాను, భయంకరమైనటువంటి మెరుపులు, భయంకరమైనటువంటి వర్షం, బీభత్సం అయినా నేను స్వామివారిని చూసే వెళ్తాను, స్వామివారిని చూసుకుంటూ నేను వెళ్తానని చెప్పి హరిదాస్ గారు ఏం చేశారంటే ఎక్కడైతే అభిముఖంగా ఉన్నవంటి కిటికీ అప్పటి వరకు స్వామివారు ఆయన గర్భాలయం వైపు తిరిగే ఉన్నారు. అభిముఖంగా కిటికీ వైపున కూర్చొని చక్కగా ఆయన కీర్తనలు పాడుతూ ఆయనని బాగా పొగుడుతూ కీర్తన చేస్తూ కృష్ణ నన్ను నేను రాకుండా దగ్గర చేస్తున్నారు, నువ్వంటే నాకు ఎంత ప్రీతి, నువ్వంటే నాకెంత ఇదని చెప్పి అంత అలౌక్యమైన వంటి బాధతో దుఃఖంతో పాడుతున్న సమయమున ఆ మెరుపులు వచ్చేటప్పటికి ఆ కృష్ణుడు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఇలా తిరిగిపోయాడు. ఆ తిరిగిపోయిన తర్వాత ఇప్పుడు కూడాను ఈ రోజు కూడాను మానవ భక్తులు కిటికీ నుంచే దర్శనం చేసుకోవాలి. ఆ కిటికీ పైనే ఒక రాజగోపురం కట్టారు. ఆ కిటికీ ఎదురుగానే హరిదాసును ఒక విగ్రహం పెట్టి ఆరాధన చేస్తున్నారు. ఎలాగ రామదాసు లాగా ఉండేవారో అట్లాగా హరిదాస్ అనేసి అన్నమయాచార్య వెంకటేశ్వర స్వామికి భక్తుడు ఎలాగో రామదాసు రాముడికి ఎట్లా భక్తుడో ఈ హరిదాసు వచ్చి శ్రీకృష్ణుడికి మహాభక్తుడు అన్నట్టు. అటువంటి విశేషమైన వంటి యుగాంతంలో కూడా ఒక్కొక్క భక్తుడు అవతారం ఎత్తి భగవంతుడు ఉన్నాడు అన్న ఒక నిదర్శనానికి మనకు సాక్షాధారాలు నిర్ధారించారు. ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా నిదర్శంగా మనం వెళ్ళి చూసామంటే 2 కళ్ళు నీళ్లు సరిపోవు మనకి. ఏమండి, ఆ ఉడిపి కృష్ణలో చక్కగా ఆ పక్కన వెళ్తే బ్రహ్మాండమైనటువంటి కోనేరు, కాళింగ పడగ ఎత్తుకొని స్వామి యొక్క కాలు మీద కుడి కాలు వెళ్ళపడి ఆ కాళింగ పడగ పైన నటమాడుతూ ఉంటుంటాడు. ఈ దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవు. కాబట్టి ఉడిపి వెళ్ళిన వాళ్ళు చక్కగా హరిదాసుని దర్శనం చేసుకొని కిటికీ నుంచే దర్శనం చేసుకుని వస్తారు. ఆ స్వామి ఒక లీలలు చెప్పుకుంటూ పోతే మనకు ఈ రోజంతా కూడా సరిపోదు. ఓకే, థ్యాంక్ యూ గురుగారు.
సంతోషం. హరే కృష్ణ.